పంచతంత్ర కథలకి స్వాగతం. ఇవాళ మహాయోగ్యుడు అనే కాకి చెప్పిన పాలపిట్ట కోతిమూక కథ చెప్పుకుందాం. ఓ కొండ ప్రాంతంలో ఒక కోతుల గుంపు ఉండేది. అవి కొండ కిందున్న గ్రామాల్లోకి దండుగా వచ్చి దొరికినంత ఆహారం తిని మిగిలిన ఆహారాన్ని పట్టుకుపోయి కొండ ప్రాంతంలోని తమ స్థావరంలో దాచుకుని వచ్చినన్ని రోజులు తిని మళ్ళీ యథావిధిగా ఆహారం కోసం గ్రామాల మీద పడేవి. ఆ కోతుల స్థావరం దగ్గరే ఉన్న ఓ మద్ది చెట్టు మీద ఒక పాలపిట్టల జంట కాపురం చేస్తూ ఉండేది. రోజు సాయంత్రం పూట ఆ కోతుల దండు చేసే వింత చేష్టలు ఆ పాలపిట్టల జంటకి ఎంతో వినోదం కలిగిస్తూ ఉండేది. ఓ చలికాలం సాయంత్రం పూట ఆ కోతులకి చలి కాచుకోవాలనే ఆలోచన కలిగింది. వెంటనే చెట్ల మీద ఎగురుతున్న మిణుగురు పురుగులను పట్టుకొచ్చి కుప్పగా పోసి వాటి చుట్టూ కూర్చున్నాయి కోతులు. మినుగులు పురుగుల నుంచి వెలుగు తప్ప వేడి రాకపోవటంతో వాటికి ఏం చేయాలో అర్థం కాక బుర్రలు గోక్కోసాగాయి. వాటి అవస్థను చూసి చెట్టు మీద ఉన్న పాలపిట్ట జంట నవ్వుకుంది. ఆ జంటలోని మగపిట్ట పాపం, అవి మంట ఎలా పుట్టించాలో తెలియక బాధపడుతున్నాయి, వాటికి వివరంగా చెప్పొస్తాను అంది. అందుకు ఆడపిట్ట, వద్దు, అవి కోతులు, వాటికి విచక్షణ జ్ఞానం తక్కువ, వాటి మధ్యకు నువ్వు వెళితే నీకేదైనా అపకారం తలపెడతాయి అంది భయంగా. పర్వాలేదులే, అవి మరీ అంత మూర్ఖమైనవి కావు అంటూ ఆ పాలపిట్ట రివ్వుమంటూ చెట్టు మీద నుంచి ఎగిరి ఆ కోతుల గుంపు మధ్యలో వాలింది. తమ మధ్యలో వాలిన ఆ పాలపిట్ట వంక గుర్రుగా చూశాయి గుంపులోని కోతులు. పాలపిట్ట అది పట్టించుకోకుండా, మిత్రులారా, ఇవి మిణుగురు పురుగులు, వీటి వల్ల కొంచెం వెలుగొస్తుంది కానీ వేడి రాదు. మీరు చలి కాచుకోవాలంటే వెళ్ళి ఎండుకొట్టెలు తెచ్చుకుని వాటిని చెకుముకురాయితో రాజేసి ఆ వచ్చే నిప్పుతో అంటించండి, అప్పుడు మంట వచ్చి చలి తగ్గుతుంది అని చెప్పింది. కోతులకి తమకి సలహా ఇవ్వటానికి పాలపిట్ట వచ్చిందని కోపం వచ్చింది. ఎంత లేవు, నువ్వు మాకు సలహా ఇస్తావా అంటూ ఆ పిట్టని పట్టుకుని పుటుక్కుమని దాని మెడని విరిచి చంపేశాయి. ఆ పాలపిట్ట జంటలోని ఆడపిట్ట దుర్జనులకు సలహా ఇవ్వటం మంచిది కాదని చెప్పినా వినకుండా ప్రాణాలు పోగొట్టుకున్న తన మగపిట్ట కోసం ఏడుస్తూ అక్కడి నుంచి ఎగిరిపోయింది. మహాయోగ్యుడు ఈ కథ చెప్పి, అందుచేత ఎవరికైనా ఏదైనా సలహా ఇచ్చే ముందు అది ఉచితమా కాదా అని ఆలోచించాలి. అలాగే ఏదైనా సలహా విన్నప్పుడు అది యోగ్యమైనదా కాదా అని కూడా ఆలోచించాలి అన్నాడు. కథ సమాప్తం. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం.